మనకి మాంచెస్టర్ టెస్ట్లో ఇంగ్లాండ్ మన ఇండియా మీద ఇంత ఆధిక్యం సంపాదించిందంటే దీని అంతటి కారణం ఏమై ఉంటుంది అంటారు? బుమ్రా బౌలింగే కదా. ఎందుకు బుమ్రా గనక విజృంభించినట్టయితే ఆటోమేటిక్గా వన్ సైడ్ అయిపోయేది మ్యాచ్. సో కానీ బుమ్రా చాలా స్ట్రగుల్ అయిపోయాడు ఈ మ్యాచ్లో చూసుకుంటే. సరైన లైన్ అండ్ లెంత్ పెట్టలేదు, దాని తర్వాత పేస్ చూసుకున్నా సరే అంత పేస్ కూడా రావట్లేకపోయాడు. సో మరి దీంతోనే వాళ్ళు మన బౌలర్ని అటాక్ చేయగలిగారు. సో దాని తర్వాత చూసుకుంటే వాళ్ళు దాదాపు 300 ఏవో మరి మనకి లీడ్ కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్లోనే. సో మరి దీని గురించి మొహమ్మద్ కైఫ్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే కైఫ్ ఏమన్నాడంటే, సో దీని గురించి డైరెక్ట్గా మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోనే పెట్టాడు. దీంట్లో ఏమన్నాడంటే, మరి బుమ్రా బౌలింగ్ చూస్తుంటే అతను పేస్ కూడా రాబట్టలేకపోతున్నాడు, దాని తర్వాత సరైన లైన్ అండ్ లెంత్లో కూడా బాల్ పెట్టలేకపోయాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ మనం బుమ్రా నుంచి ఎప్పుడు కూడా చూడం. సో కానీ ఇప్పుడు చూస్తున్నాం అంటే దానికి కారణం ఏదన్నా ఉందా అంటే అతని ఫిట్నెస్ ఇష్యూస్, అలాగే అతని శరీరం తనకి అనుకూలంగా పనిచేయట్లేదు అని అనిపిస్తుంది నాకు. సో దీన్ని బట్టి నాకు క్లియర్గా చూస్తే అతను త్వరలోనే ఇండియన్ క్రికెట్ టీంకి, అది కూడా టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మరి అతను చాలా నమ్మకస్తుడు, ఏది మనకి చాలా నిజాయితీగా కూడా ఉంటాడు. ఎందుకంటే మనకు ఎప్పుడైనా సరే బుమ్రా వల్ల టీమిండియాకు ఉపయోగం లేదు, వికెట్లు రావట్లేదు అనిపించింది అంటే ఖచ్చితంగా ఈ టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ ఇస్తాడు. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఇదంతా చూస్తూ ఉంటే మరి తన పేస్ చూసినా, తన లైన్ అండ్ లెంత్ చూసినా, సో లేదు అంటే అతను ఫిట్నెస్ ఇష్యూస్ చూస్తూ ఉంటే అతను త్వరలోనే టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇస్తాడేమో అనిపిస్తుంది అని చెప్పేసి కైఫ్ ఆ వీడియోలో అయితే మాట్లాడాడు అనమాట. సో మరి కైఫ్ మాటలు విన్నారు కదా, మరి విన్న తర్వాత మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.